నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేస్తూ అలాగే అర్హులైన వారికి తమ సొంత ఖాళీ స్థలంలో 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నెల 16వ తేదీన వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అయితే దీనిలో భాగంగా 16 డివిజన్లు గరీబ్ నగర్ లోని నిరుపేద స్థానికులు తమకు అన్ని అర్హతలు ఉన్న ఇండ్ల మంజూరు జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కాలనీ స్టూడియో ఇన్ఛార్జ్ అమరేంద్ర చారితో కలిసి బ్యూరో చీఫ్ వెంకటేశ్వర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి పేదవాడికి సొంతింటి కళ నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. దానిలో భాగంగా ఎంతోమంది మాకు కూడా సొంత ఇల్లు కళ నెరవేరుతుందనే ఆశతో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం 16వ డివిజన్ ఎస్సీ కాలనీలో గరీబ్ నగర్లో ఉన్నాము. వీళ్ళ వెతలు వీళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీ పేరేంటి, మీ సమస్యలు ఏంటి? నా పేరు సంజీవ సార్, మాది గరీబ్ నగరు. ఈ గరీబ్ నగర్ ఒక 30 సంవత్సరాల కాండి ఇక్కడ అందరం పేదవాళ్ళకు ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చారు అన్ని ఇండ్లకు. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పేసి వచ్చినాయి కదా. ఇందిరమ్మ ఇళ్ళ లక్ష్యం ఏంటంటే పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలనేది ఒకటి. ఆ నీడ వస్తుందని వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు మన కాలనీలో పేదవాళ్ళు. కాకపోతే మీరు చూడండి, అన్ని రేకులు ఇళ్ళే ఉంటాయి. ఇక్కడ వికలాంగురాలు ఉన్నది ఒక ఆమె, నిర్మల అంటే ఆమెకు కూడా లిస్టులో పేరు వచ్చింది. ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక మళ్ళీ సెకండ్ సారి వచ్చి ఎంక్వైరీ చేసేటప్పుడు మీకు ఇయ్యమమ్మా అంటాను. ఎందుకు ఇయ్యరని వాళ్ళు అడిగితే మీరు ఎమ్మెల్యేలు కలవండి అంటే ఎమ్మెల్యేకి అడిగిపోతే ఎమ్మెల్యే గారు కూడా మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు, మా మీద పడి ఎందుకు వేస్తున్నావు అని అంటున్నారట. మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇస్తున్నారు. 3500 ఇళ్ళల్లో ఒక 50 ఇళ్ళన్నా వికలాంగులకు అనేది ఒక స్పెషల్ కోటా పెట్టాలనేది మా నిర్ణయం. మీరు అనేదాన్ని బట్టి చూస్తే అంటే ఇప్పుడు రాజకీయ ఇందులో ఏమైనా వాళ్ళ యొక్క ప్రభావం ఉండి రాజకీయ నాయకులు వాళ్ళ అనుకూల వర్గాలకే ఇస్తున్నారని మీరు భావిస్తున్నారా, లేదా సమన్యాయం పాటించారు, ఏమైనా సాంకేతిక లోపం వల్ల ఈ ఇల్లు రాలేదని అనుకుంటున్నారా, లేదా ఉద్దేశపూర్వకంగానే కొందరిని కాదని వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకే ఇస్తున్నారనేది ఇంతకుముందు మీరు చెప్పారు, ఆ విధంగా ఉందని మీరు భావిస్తున్నారా? వాస్తవానికి వాళ్ళు ఇండివిజువాలిటీ చూపిస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే లోపాయకంగా వాళ్ళు డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. ఈ పేదవాళ్ళు డబ్బులు ఇవ్వలేరు కాబట్టి వీళ్ళకు వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో పేరు వస్తుంది, సెకండ్ లిస్ట్లో పేరు రిజెక్ట్ అవుతుంది. ఎట్లా అవుతుంది అది అంటే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని రిజెక్ట్ చేసిండ్రు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇస్తలేరు, పార్టీ వాళ్ళ కార్యకర్త అయితేనే ఇస్తున్నారు. వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు నిరుపేదలు, వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు. వీళ్ళ వాళ్ళకు కూడా పార్టీ పరంగా చూడకుండా ప్రజల పక్షంగా ఒక రాజకీయ దురుద్దేశాలు లేకుండా ఇవ్వచ్చు కదా అనేది మా ఉద్దేశం. అంటే అది గృహలక్ష్యం కింద అప్పుడు మేము పిల్లర్స్లో వేసుకున్నాం, భూమి లెవెల్ పిల్లర్స్లో వేసుకున్నాము. ఇల్లు కట్టుకున్నాము, ఇందిరమ్మ కోట వచ్చింది. వస్తే మేము పోయి అడుగుతూ అంటాను కదా, మీరు పిల్లర్స్లో వేసుకున్నారు కదా, భూమి లెవెల్ ఉంటేనే వేస్తాము లేకుంటే లేదు అంటాను ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే కాడికి పోతే అట్లనే చెప్పిండు, రిజిస్టర్ అయిందమ్మా ఇల్లు, మీకు కట్టడం జరగదు అని చెప్పిండు. అంటే మీ సమస్య ఏంటి? ఇక ఓట్లప్పుడే వస్తారు సార్, వచ్చినప్పుడే వేస్తాం అది ఇది అని అంటారు. మళ్ళీ ఇటు మోకాన రారు, మళ్ళీ ఓట్లప్పుడే మళ్ళీ చేస్తాం అని అంటారు. ఓట్లు వారం రోజులు ఉన్నాయని ఇంకా వస్తారు, తిరుగుతారు ఇక పోతారు. ఇక మేము ఇక్కడ దాదాపు ఉండబట్టి 25 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇస్తా అంటారు, ఇస్తలేరు సార్ మాకు అన్ని. ఇక ఓటు వేయగలుగుతారుగా, ఓటు వేసేదాకానే ఇక ఓటు వేసినాక నువ్వు లేనే వాళ్ళు మా ఇంటికి ఇట్లా మేము నీళ్ళు వచ్చి గుర్తొచ్చి తేళ్ళల్లో పావులలో మేము బయట వస్తున్నాము. అంతేనా? మీరు అట్లా చేస్తాళ్ళు, మీరు అయ్యా మీరు అట్లా చేస్తాళ్ళు. మాకేం సంపాదించిళ్ళు? ఇంతమంది కలిసి మాకేమైనా ఇండ్లు కట్టించిల్లా, మాకేమైనా చేసిల్లా, మాకేమైనా చేసిల్లా? మేము పచ్చలుగా ముసలు మేము ముసలిదా వచ్చినాము, మేము ఇట్లా బతుకుతున్నాం. మాకేం చేసిండ్రు? ఏమైనా చేసిండ్లా? మాకేమైనా ఇల్లు కట్టించిండ్లా? మాకైనా ఇది చేసిండ్లా? మాకైనా బో పెడతాళ్ళ? పింఛను 2000 పింఛను ఇవ్వాలి. ఎన్ని రోజులు అవుతాయి? 2 రోజులు 4 రోజులు అవుతాయి. ఎల్లకాలం తింటావా? బాధ్యత నాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. ఇందిరా మిల్లు రాలేదా నీకు? ఎక్కడ ఇల్లు? ఇందిరా మిల్లు వచ్చిందా?
ఇత్తం అన్నారు. రాసుకపోయారు కథం. ఇప్పుడు ఇన్ని రోజులు అయితే జాడలేరు, పత్తలేరు, ఏది లేదు. చెప్పండి అమ్మా, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? రాలేదండి. ఎందుకనండి? అంటే మాకు గృహలక్ష్మి కింద మీరు పెట్టిండ్రు కదా, అప్పుడు 10 సంవత్సరాల కింద మాకు పట్టాలు ఇచ్చిండ్రు తెలుగుదేశం, నాది మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు. అయితే మీకు అప్పుడు వచ్చినాయి కదా, అవి వచ్చినాక మేము ఇవ్వము మేము అని చెప్తున్నారు. ఇప్పుడు పోతే మేము ఎందుకు ఇస్తాము, ఇప్పుడు వాళ్ళే ఇస్తారు మీకు అని అంటాను. ఏమన్నా అంటే అప్పుడేమో ఇండ్ల చుట్టూ తిరిగి మేము చేపిస్తామమ్మా, మీకు మంచిగా చేపిస్తాం, ఇండ్లు కట్టిస్తాం, మీకు తాళాలు అప్పచెప్తాం అని అప్పుడు చెప్పిండ్రు. అప్పుడో మాట మాట్లాడిండ్రు, ఇప్పుడో మాట మాట్లాడిండ్రు. మాకు ఇండ్లలో నీళ్ళు వచ్చి మేము ఎంత అవగోలిస్తామో మాకు తెలుసు, దేవునికి తెలుసు. అదంతా వాళ్ళు ఏం చేస్తలేరు, మమ్మల్ని పట్టించి చేసేటోళ్ళే లేరు. సార్, ఇది ఎస్సీ కాలనీ గరీబినగర్ 10వ డివిజన్. ఇటు నా పేరు మారపక చిరు. ఇది 30 సంవత్సరాల కాంచెలు ఇట్లా ఉన్నాయి సార్. అసలు అభివృద్ధి అనేది లేదు. ఇల్లులో గిట్లా ఉన్నాయి. మా పేదలు మేము చేసుకుంటే బతికేటోళ్ళము. అసలు అభివృద్ధి అనేది లేదు. ఇక్కడ ఏ ఇల్లు చూసినా ఇదే ఇట్లా ఉంటుంది. రేకులు ఇల్లులు గుడిసెలు వేసుకొని ఉంటాయి. ఎమ్మెల్యే అన్నారు కదా, వచ్చినప్పుడు ఏరియాను అభివృద్ధి చేస్తే మొత్తం గృహలక్ష్మి ప్రతి ఇల్లుకి ఇస్తామని చెప్పి ఇక్కడ అసలు వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ పోయి అడిగితే మీకు రాలేదు, ఎవరికి రాలేదు అని అడుగుతారు. అసలు ఇల్లులు ఇచ్చిన వాళ్ళే లేదు. అసలు ఈ ఇల్లుని చూడండి సార్ ఒకసారి. ఇల్లులు ఎవరి పరిస్థితి చూసినా ఎట్లా ఉంటుంది ఇల్లులు. అసలు ఆ ఇల్లుల గురించి అడిగితే అందరిని అడిగితే ఎమ్మెల్యే గారిని అడుగుతా అంటాను కదా, మీకు వాళ్ళ అత్తనే వచ్చుడు లేకపోతే లేదు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే మీరు ఇళ్ళ పొంటి ఎందుకు వస్తారమ్మా, మా ఇంట్లో పొంటి మీకు గృహలక్ష్మి అత్తనే మీకు పేపర్లో మీ అత్తనే మీకు కట్టుడు అవుతుంది, లేకపోతే కట్టుడు లేదు, ఏం లేదు అని చెప్తాను సార్. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్, మాది గరీంనగర్ కాలనీ. మాకు ఉన్న సమస్యల గురించి మీడియాతో విన్నవించుకుంటున్న విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం మాకు వర్షాకాలం వస్తే ఒక నరక కుంభంలాగా కనిపిస్తుంది. దానిని పరిష్కరించడానికి ఏ నాయకుడు కూడా ఇక్కడికి రావడం లేదు. అదేవిధంగా ఎలక్షన్లప్పుడు మాత్రమే ఒక 10-15 సార్లు తిరుగుతారు. కానీ గెలిచిన తర్వాత 10-15 సార్లలో ఒక్కసారి కూడా రారు. ఏదైనా అడిగింది అనుకోండి, టీఆర్ఎస్ వాళ్ళని అడిగితే కాంగ్రెస్ వాళ్ళ ఏజెంటా, కాంగ్రెస్ వాళ్ళని అడిగితే నువ్వు టీఆర్ఎస్ ఏజెంట్వా లేకపోతే బీజేపీ ఏజెంట్వా అని అడుగుతారు. అది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఈ మురికి కాలువలు మొత్తం కంపు ముఖంతో కూరుకుపోయాయి. వాటిని తీయడానికి ఏ వ్యక్తి రాడు. అదేవిధంగా ఈ మధ్య నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రభుత్వం అంటే అన్ని పార్టీల వాళ్ళది, అదేవిధంగా అందరి ప్రజల వాళ్ళది. కానీ పార్టీ నాయకులకు మాత్రమే, పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చి సాధారణ వ్యక్తులకు అంటే ఇల్లు లేని వాళ్ళకు ఇవ్వడం లేదు. అది కూడా వచ్చిన వాళ్లకు అంతో ఇంతో కొంతో తీసుకొని ఇస్తున్నారని వినికిడి. అంటే ప్రూఫ్ చూపెట్టామంటే మేము చూపెట్టలేం, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అది ఇల్లు ఎవరికి ఇవ్వాలి? ఇందిరమ్మ పథకం అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కాబట్టి ఆ ఇల్లు ఎవరికి ఇవ్వాలి అంటే 4-5 ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. అర్హులైన వాళ్ళకు